ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనా వైఎస్ఆర్ కాలనీకి ఓట్ల కోసం వచ్చి తిరిగిన నాయకులందరూ ఏమైపోయారు? ముసలోళ్ళు నడుతా రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్ళని తీసుకెళ్ళమన్నా కానీ వీడియోలు సెల్ ఫోన్లు తీసుకుని ఆటోలు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటా వస్తున్నారే కానీ పడిపోయాడు పాప మీ ముసలాయన తీసుకెళ్ళంటే ట్రాక్టర్లో ఖాళీ లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు, ఎవరు పెట్టారు? బోట్లోళ్ళు వచ్చారు. బోట్లోళ్ళు వచ్చి వాళ్ళే 8 మంది 9 మంది బోట్లో ఎక్కి కూర్చుని ఉంటే డ్రెస్సులు వేసుకుని కింద నడిచేవాడు నడవలేనోడు మనుషులు ఎక్కడికి వెళ్తారన్నా? ఎవరు ఎక్కించుకుంటారు? వాళ్ళనే ఎవరు ఎక్కించుకుంటారు? వచ్చారు వాళ్ళే 8 మంది ఉంటున్నారు. ఒక్క మనిషిని లెగలేని మనిషి ఒక్క మనిషి ఆ ప్రెగ్నెన్సీ పిల్ల ఒక్క పిల్ల ఉంది తీసుకెళ్ళన్నా కానీ ఎవరిని ఎక్కించుకోవట్లా. ముసలాయన నడవలేక ఎక్కడ వైఎస్ఆర్ కాలనీ ఉంది తాగే నీళ్లు ఒక వాటర్ బాటిల్ కోసం ఎక్కడ వైఎస్ఆర్ కాలనీ ఉంది, ఎక్కడ సొరంగం చిట్టినగర్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలి? నెట్టుడు బళ్ళు మీద అక్కడ నుంచి వాటర్ క్యాన్ 20 లీటర్ల వాటర్ క్యాన్ని భుజాన్ని వేసుకుని మోసుకొచ్చుకున్నారు. ఎందుకు వచ్చిన బాధలు? ఎన్ని కిలోమీటర్లు తీసుకురావాలండి? 20 కిలోమీటర్ల నుంచి ఇది మొత్తం ఎంత ఉంటుంది? 15 ఉంటుంది అన్నది. ఇక్కడ నుంచి చిట్టినగర్ సొరంగం వైఎస్ఆర్ కాలనీ చివరి నుంచి చిట్టినగర్ సొరంగం మోసుకుని కొండెక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటన్నా? ఏమైపోయారు నాయకులందరూ? ఓట్ల కోసం ఇంటింటి తిరిగారు. మేము వచ్చేస్తాం. వైఎస్ఆర్ కాలనీ మొత్తం టీడీపీకే కట్టుబడి ఓట్లేసింది. బొమ్మసాని సుబ్బారావు అన్నకి ఆయన మీద నమ్మకంతో వేశారు. అక్కడికి వచ్చేసి వంతుని మీద కూర్చుని మీటింగాలు పెట్టుకుని అక్కడ కూర్చుంటే ఇక్కడ నీళ్ళలో తిరిగేవాళ్ళు ఎవరన్నా? ఎమ్మెల్యే రాలేదా? ఏ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ లో వచ్చేసి ఏ ఎమ్మెల్యే రాలేదు. అక్కడ నుంచి సింగనగర్ పైపుల రోడ్డు బ్రిడ్జిల మీద తిరిగి జేసీపీలు ఎక్కి వాటి మీద వీళ్ళు తిరిగి వీడియోలు తీసుకుని అక్కడ నుంచి బాయ్ వెళ్ళిపోతే కాలనీ లోపలికి ఎవరు వస్తారన్నా? ఈ ఎమ్మెల్యే ఈయనండి వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాలనీకి వచ్చి మొత్తం బొమ్మసాని సుబ్బారావు గారే ఆయన వెనక మేము ఉంటాము మొత్తం ఆయన అని చెప్పేసి ఇంతవరకు ఇక్కడికి వచ్చి మొఖాలు చూపిలా. ఈ వసంత కృష్ణప్రసాద్ కూడా రాలేదు కాలనీలోకి ఎవరు రాలేదన్నా. ఇక్కడ ఉమ్మగారు వచ్చి ఎంట్రన్స్ లో ఏదో 2 బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు, టమాటా రైస్ అంటున్నారు, సాంబార్ రైస్ అన్నారు, జీరా రైస్ అన్నారు. తినటానికి లేదు. బస్తాలు నీళ్ళల్లో కొట్టుకొస్తున్నాయన్న. వాటర్ ఇవ్వండి అంటే ఫుడ్ తెస్తున్నారు కానీ వాటర్ ఎవరికి ఇవ్వట్లేదు. పసిపిల్లలు వేసుకుని ఎక్కడికి వెళ్ళాలన్నా? ఎక్కడ సొరంగం ఉంది, ఎక్కడ చిట్టినగర్ ఉంది, ఎక్కడి నుంచి నీళ్లు మోసుకుని రావాలి? మేము మోసుకొస్తాం. మగ మనుషులు లేని ఆడ మనుషులు ఉన్నారు మా బ్లాకులో 185 బ్లాకులో నడవలేని వాళ్ళు ఉన్నారు. ముసలావిడ ఆమెకి పింఛన్కి రమ్మంటే పెట్రోల్ బంక్ కాడ ఉన్నాం రండి ఆ నీళ్ళు ఇక్కడ నుంచి నెట్టుడు బండి మీద నెట్టుకుని వెళ్తే వెళ్ళే వరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పింఛన్లు ఇంటింటికి వచ్చిస్తామన్నారు, ఈ లేదు. శనివారం వేల్చిన పింఛన్లు ఆపేశారు. మరి అక్కడ వాళ్ళు ఎవరు తీసుకెళ్తారన్నా? ఇప్పుడు ఒక మనిషిని నడవడానికే ఇబ్బందిగా ఉంది. చూసుకోవచ్చు. వసంత కృష్ణప్రసాద్ కు ఓటేసినటువంటి నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎవరికి కూడా కనీసం సహకారం అందలేదు, వరద సాయం అందలేదు, కనీసం తినడానికి తిండి లేదు. 20 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి చిట్టినగర్ సొరంగ మార్గం నుంచి తాగునీటిని భుజాల మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నామని చెప్పేసి ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ టీ షర్ట్ వేసుకున్నటువంటి టీడీపీ సానుభూతి పరుడే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమాధానం చెప్పాలి.